లేకపోతే పిన్ని నీకు ప్రాపర్టీ పేపర్స్ ఇచ్చే రోజు నీ నిజ స్వరూపం నేనే బయట పెడతాను. బ్లడ్ శాంపిల్స్ ఎలా తీసుకోవాలో మీకు అర్థమైంది కదా? అన్ని ఏర్పాట్లు చేశాను, అందరితో మాట్లాడి పెట్టాను. ఈ ప్లాన్ మొత్తం అవుట్ హౌస్లోనే వర్కౌట్ చేయాలి. మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాం, ఒక సీక్రెట్ గేమ్. అది ఎవ్వరికీ తెలియకూడదు భారత్. ఆ గేమ్ మన సాగర్కి తెలియకుండా ఆడాలి. సాగర్ ఈ టైంలో పడుకొనుంటాడు కాబట్టి సాగర్ ప్రతాప్ భూపతికి ఏమీ తెలీదు. రక్త పరీక్ష కోసం సమయ రక్తం తీసుకున్నారు. సాగర్ మా వెనకాలే వస్తున్నాడు. ఏంటి శాలు, ఎప్పుడు ఏవో పిచ్చి పిచ్చిగా వాగుతుంటావు? అక్కడెవరూ లేరు. నా టైం అంతా వేస్ట్ చేశావు. భారత్ ఎక్కడికి వెళ్ళాడు? భారత్ బుక్. చిన్ను, చిన్ను, ఎవరిని పిలుస్తున్నారు సింధూరి గారు? మీకు చిన్ను భారతులు కనిపించారా? ఇందాక ఇక్కడి నుంచి వెళ్ళారు. ఏంటి మమ్మీ ఇది? నువ్వు వాళ్ళ ప్లాన్ మొత్తం పాడు చేసావు. వాళ్ళు ఎంత ముఖ్యమైన పని కోసం వెళ్లారో తెలుసా? నువ్వు వాళ్ళ గేమ్ మధ్యలోనే డిస్టర్బ్ చేసావు. వెళ్దామా? వెళ్దాం పద. చూడండి, నాకెందుకో చాలా కంగారుగా ఉంది. ఒకవేళ ఆయన భయపడితే ఏం చేద్దాం? సాగర్ ఏం భయపడ్డావు? మీరేమీ కంగారు పడద్దు. మనం తనని పట్టుకొని ఒక్కసారి ఇంజెక్షన్ ఇస్తే మత్తులోకి వెళ్ళిపోతాడు. సాగర్ స్పృహలోకి వచ్చాక మనం తన బ్లడ్ శాంపిల్ తీసుకున్న విషయం తనకి తెలియనే తెలీదు. మనం ఎందుకు తనకి నిజం చెప్పకూడదు? చూడండి, మనం ఆయనకి అంతా చెప్పేసి తన ఇష్ట ప్రకారంగానే ఇదంతా చేస్తే మంచిదేమో. సాగర్ ఒప్పుకోడు విద్య. మేబీ తను వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్పొచ్చు కూడా. అప్పుడు మొత్తం మన ప్లాన్ అంతా పాడవుతుంది. ఇందులో టెన్షన్ పడాల్సిందేమీ లేదు. తను సేఫ్గానే ఉంటాడు. అయినా మనం ఇదంతా కూడా సాగర్కి మంచి జరగాలనే కదా చేస్తున్నాం. అందరూ సైలెంట్ అయిపోయారు. అంటే సీక్రెట్ గేమ్ స్టార్ట్ అయింది. వెళ్దామా? నేను ఎవరిని వదిలిపెట్టాను. నేను అందరినీ పట్టుకుంటాను. నాకు తెలుసు మీరంతా ఇక్కడే ఉన్నారని. గేమ్ ఆడుతున్నారు కదా. టెన్ టడెంగ్ టడెన్ టడెన్ టడెంగ్ ఆ టడెన్ టడెంగ్ టెన్ టడెంగ్ ఆ. అరే ఇక్కడ ఎవరు లేరు. ఓహో, ఈ గేమ్ చాలా బాగుంది. టెన్ టడెంగ్
టడటడై. ఏం జరిగింది? అంతా ఇక్కడేం చేస్తున్నారు? నేను నేను జేమ్స్ బాండ్లా అందరినీ పట్టుకున్నానక్క. నేను అడిగింది మీరంతా ఇక్కడేం చేస్తున్నారని. హత్తిరికి నేను నేను మీ వెనక పెడితే మీరు నా వెనుకున్నారు. నేను చెప్పనాక వీళ్ళంతా సీక్రెట్ గేమ్ ఆడుతున్నారు, ఎవరికి తెలియకుండా. వీళ్ళు ఎక్కడున్నారో నేను కనిపెట్టాలనుకున్నాను, ఈలోపు వీళ్ళే వచ్చేసారు. మమ్మీ, నేనే వీళ్ళందరినీ ఇక్కడికి పిలిచాను. నేను నీకు చెప్పాను కదా నాకు సైన్స్ ప్రాజెక్ట్ ఉందని. అందుకే నేను వీళ్ళందరినీ అవుట్ హౌస్ కి తీసుకొచ్చాను. నేను ఇక్కడ వీళ్ళందరికీ ఆ ప్రాజెక్ట్ చేసి చూపించాను. నీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటే నువ్వు ఇలాంటి పనులా చేసేది? నేను నిన్ను చదువుకోమని చెప్పాను కదా. కానీ మమ్మీ, సైన్స్ ప్రాజెక్ట్ కూడా ఎగ్జామేగా. మీకు విషయం చెప్పాలి, ఈ ప్రాజెక్ట్కి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. భారత్ చాలా ఇంటెలిజెంట్. నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేనున్నానుగా. సాగర్, ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్ళి నీ రూమ్లో పడుకో. భారత్ రా. ఇది బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు వాడేది కదా, మరి ఇక్కడుందేంటి? సమీర్ బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకున్నాం, కానీ సాగర్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం ఎలా?